హాయ్ భవానీ శంకర్ గారు, ఎలా ఉన్నారు? హాయ్ మంజుష, హౌ ఆర్ యు? ఫైన్ సార్, థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికైతే చాలా కూల్గా, చాలా రిలాక్స్గా ఉన్నారు. థ్యాంక్స్ అండి. ఇంత రిలాక్స్గా ఉండబట్టేనేమో క్లైమాక్స్ అని పెట్టారు, అంతేనా? మేబీయా? ఏంటి సార్ అంటే వీడి కథ క్లైమాక్స్కి వచ్చింది అంటారు కొంతమంది, క్లైమాక్స్ అద్దిరిపోయింది అంటారు కొంతమంది. అసలు ఈ క్లైమాక్స్ ఏంటో తెలుసుకోవాలని ఉంది సార్. అంటే ట్రాల్స్ నాకు తర్వాత తెలిసిందండి. ఫస్ట్ ఐ డెంట్ ఎక్స్పెక్ట్ ఆల్ దోస్ నెగిటివ్ ట్రాల్స్. అంటే మూవీ వాజ్ మేడ్ విత్ లాట్ ఆఫ్ ప్యాషన్. ఇట్స్ వెరీ క్రియేటివ్ మూవీ, హై టెక్నికల్ వాల్యూస్. కానీ ఒకరి వల్ల ఇన్ని ట్రాల్స్ వస్తాయి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ వాళ్ళందరూ కూడా ఆఫ్టర్ సీయింగ్ ద మూవీ దేర్ ఒపీనియన్ విల్ బి చేంజ్డ్. ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్. ఆ ఒక్క ట్రోల్, ఆ ఒక్క పర్సన్ ఎవరో సార్? I think it is because of Srireddy. I don't know. She's just playing her own role and part. Kontamandi were happy about her being there. Especially women were very happy about her. Okay, chance రావాలి వచ్చింది అని. Section of people were not happy because I don't know. I think వాళ్ళు కూడా సినిమాలో చూసి పర్సనల్ లైఫ్ని కంపేర్ చేయకుండా ఉంటే ఇట్లా బి ఓకే. సో మొత్తానికైతే అంటే ట్రైలర్ చూసిన తర్వాత రాజేంద్ర ప్రసాద్ గారిని చూసేటప్పటికి వావ్, అసలు చాలా యూనిక్ కాన్సెప్ట్తో యూనిక్గా కనిపించారు అతను. కొన్ని షార్ట్స్లో అలా చూస్తూ ఉంటే కొంతమంది డిఫరెంట్గానే కొన్ని కాంట్రవర్షియల్ పర్సన్స్ కనిపించారు. అమ్మో ఇతను ఏంటి అసలు చాలా డిఫరెంట్గా తీసారే, అసలు ఏంటి క్లైమాక్స్ అనేది ఒక అందరి దృష్టికి ఇలాగా ఐ కాంటాక్ట్ని చూపించేసే విధంగా ట్రైలర్ కట్ చేశారు. అంటే ఏంటి సార్ అంటే రాజేంద్ర ప్రసాద్ గారు అంటే మోడీ అనేసి అంత ఓపెన్గా పెట్టారు. సో అది ఎలా ఉండిపోతుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చు? వెల్, స్టోరీ ఈజ్ అ వెరీ జెన్యూన్ హానెస్ట్ మిస్టరీ. ఇట్స్ అ మర్డర్ మిస్టరీ. బట్ ఐ కాల్ ఇట్ ఎ హైబ్రిడ్ జానర్ బికాస్ దేర్ సెవరల్ లేయర్స్ ఉన్నాయి దానికి. మర్డర్ మిస్టరీని ఇన్వెస్టిగేటివ్గా తీయచ్చు, గోరీగా వైలెంట్గా తీయచ్చు, కామికల్ కూడా తీయచ్చు. ఐ మీన్ ఐ ట్రైడ్ ద థర్డ్ వన్ వేర్ I don't want to strain the audience. I want to go in a lighter vein. అలా వెళ్తూనే మర్డర్ మిస్టరీ ఓపెన్ అవటం, ఎండింగ్కి రివీల్ అవటం, కామికల్గా వెళ్ళి ఇంట్రెస్టింగ్గా వెళ్తే ఎలా ఉంటుందని రాసుకున్న ఒక స్క్రిప్ట్. మోడీ అన్నది సినిమాకి ఒక సిగ్నిఫికెంట్, దిస్ ఇస్ లాట్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ ఫర్ దట్ నేమ్ ఆఫ్ మోడీ. కథకి ముడిపడి ఉన్న పేరు, అది ఎండింగ్కి కానీ తెలియదు ఏంటి అన్నది. సో ఐ కెనాట్ యాక్చువల్లీ రివీల్ యూ వై ఐ కెప్ ద నేమ్ మోడీ. ఆల్ ఐ కెన్ సే అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్ ఈస్ సెన్సార్ వాళ్ళు సినిమాని చూశారు, U/A ఇచ్చారు, బట్ దే నెవర్ రేజ్ దిస్ క్వశ్చన్ దట్ మోడీ ఎందుకు పెట్టారని. సో దే ఆర్ కన్విన్స్డ్ దట్ ఆ సినిమాకి మోడీ అనే పేరు ఎంత ఇంపార్టెంట్ అని వాళ్ళకి తెలిసింది. రేపు మీకు చూసిన తర్వాత కూడా తెలుస్తుంది. ట్రైలర్లో చెప్పండి సార్, చాలా సీరియస్గా చెప్తారా? రేపు ట్రైలర్ చూసి ట్రైలర్లో దేర్ సెవరల్ ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్ ఉండిపోయాయి కాబట్టి రకరకాల కాంట్రవర్సీస్ ఉన్నాయి. ట్రైలర్ అందుకే కదా సార్. సో ట్రైలర్ అలా చేయడానికి బజ్ క్రియేట్ చేయడం కోసమే చేసాం. లెట్స్ బీ హానెస్ట్ హియర్. సినిమాలో ఉన్న బెస్ట్ షాట్స్ అన్ని వేసి ఒక బజ్ క్రియేట్ చేయడం ఇస్ ద ట్రైలర్. ఎస్, క్యూరియాసిటీ పెంచారు. అసలు ఏంటి పర్సన్స్, అందరూ కాంట్రవర్షియల్ పర్సన్స్ ఉన్నారుగా. 30 years ఇండస్ట్రీ, పృథ్వీ సార్ అది రీసెంట్గా ఇన్సిడెంట్ అయిన తర్వాత మీ ఫిలింలోకి తీసుకొచ్చారు అనుకుంటా. ఐ థింక్ సో. కాదు నాకు దాని గురించి తెలియదండి అసలు. నాది కోవిడ్ ముందు టైంలో ఆల్మోస్ట్ అయిపోయింది. అప్పటికి అది ఇన్సిడెంట్ అయినట్టు లేదు. ఐ డోంట్ ఈవెన్ నో అబౌట్ దిస్ ఇన్సిడెంట్. అండ్ ఐ ఓన్లీ స్టిక్ టు ద సబ్జెక్ట్ అండ్ కాస్టింగ్. వాళ్ళ పర్సనల్ లైఫ్స్ నాకు అనవసరం. సో అది ఉన్నా కూడా ఐ వుడ్ హావ్ ఆప్టెడ్ ఫర్ హిమ్. ఈజ్ ఎ పర్ఫెక్ట్ వండర్ఫుల్ యాక్టర్. ఎస్, అసలు యాక్చువల్గా తెలుగు ఇండస్ట్రీలో శ్రీరెడ్డి గారు ఇష్యూ అయిన తర్వాత చాలా వరకు అంటే ఎలాంటి ఫిలిమ్స్లో ఆవిడ చేయడానికి లేదు, ఫిలిమ్స్లో పెట్టకూడదు తెలుగు ఇండస్ట్రీలో, ఇలా అని చాలా వరకు వచ్చాయి. సో మీరు అంతా చాలా స్ట్రాంగ్ స్టెప్ తీసుకొని చాలా చక్కగా ఫిలింలో పెట్టారంటే ఏదో స్ట్రాంగ్ రీజన్ ఉంటుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఆ రీజన్ ఏంటో తెలుసుకోవచ్చా? రీజన్ ఇస్ వెరీ సింపుల్. సినిమాలో వెరీ సింపుల్. అయ్యో మేము చాలా స్ట్రాంగ్ అనుకుంటున్నామే. లేదు, రీజన్ ఈజ్ వెరీ వెరీ సింపుల్ అండ్ హర్ రోల్ ఈజ్ అ స్పెషల్ అపీరియన్స్ రోల్. ఇట్స్ నాట్ ఎ ఫుల్ లెంత్ రోల్. ఆ ట్రైలర్లో కూడా తను వచ్చే విధానం, వే ఆఫ్ వాకింగ్ స్టైల్ చూస్తే వావ్ అన్నట్టుగానే పెట్టారు. యా, ఇట్స్ వెరీ స్మాల్ గెస్ట్ అపీరియన్స్ అనుకోవచ్చు, స్పెషల్ అపీరియన్స్. ఇది వెరీ సింపుల్ రోల్ అండి. నథింగ్ డీప్ కాంట్రవర్షియల్ ఏమి ఉండదు. సో మరి చాలామంది ఉన్నారు సార్, లైక్ పృథ్వీ గారు కావచ్చు. అంటే ఎలా అంటే అతనిది ఎలా ఉండబోతోంది రోల్? సినిమాలో ఒక్కొక్కరి నుంచి స్టోరీ రివీల్ అవుతూ ఉంటుంది, ఒక్కొక్కరు వర్షన్.
మోడీ రాజేంద్ర ప్రసాద్ గారు చనిపోయిన తర్వాత ఇట్స్ ఎ మర్డర్ జరిగేది అతనిదే, బట్ హీ విల్ బి దేర్ త్రూ అవుట్. ఆ తర్వాత ఒక్కొక్కరు దే విల్ గివ్ దేర్ వర్షన్ అండ్ దేర్ విట్నెస్, వాళ్ళేంటి వాళ్ళేం వాళ్ళు ఎలా చనిపోయి ఉంటాడని ఒక్కొక్కరు ఇస్తూ ఉంటారు. సో ఎవ్రీ పార్ట్ యాజ్ అ సిగ్నిఫికెంట్. ఒక రీజన్ ఉంది అక్కడ ఉండటానికి. శ్రీరెడ్డి గారు అక్కడ ఉండడానికి ఒక రీజన్ ఉంటుంది, పృథ్వీ గారికి ఒక రీజన్, శివశంకర్ మాస్టర్కి ఒక రీజన్. సో ఇవన్నీ కమ్ అండ్ గో క్యారెక్టర్స్, దే ఆర్ నాట్ ఫుల్ లెంత్ క్యారెక్టర్స్, వచ్చి వెళ్ళిపోతూ ఉంటాయి. అండ్ బై ద ఎండ్ యూ విల్ కనెక్ట్ ద డాట్స్. ఓ ఇదా విషయం. మొత్తానికైతే ఒక క్యూరియాసిటీని అయితే ఉంచారు ట్రైలర్ కట్ ద్వారా. మరి దట్స్ ఎ నీడ్ అనుకుంటా కదా, ఇట్ షుడ్. ఎస్. అండ్ అలానే సార్ ఇంకోటి ఏంటంటే లైక్ ఒక డైలాగ్ ఉంది, రాజేంద్ర ప్రసాద్ గారు చెప్తారు, అంటే బాధ అనేది కోట్లు సంపాదించి కోటీశ్వరుడికైనా ఒకలానే ఉంటుంది, నార్మల్ పీపుల్కైనా బాధ. పిచ్చగాడికైనా బిల్ గేట్స్కైనా కష్ట సుఖాల మెజర్మెంట్స్లో తేడా ఉండదు. యా. సో మనం ఎప్పుడు పాటల్లో ప్రతి చోట పేదరికం వల్ల వచ్చే కష్టాలు వింటూ ఉంటాం, పాటలు కూడా అలానే ఉంటాయి. అందరూ ఏమనుకుంటారంటే గొప్ప వాళ్ళ కష్టాలు ఉండవు అనుకుంటారు, కష్టాల్లో వేరియేషన్ కానీ యా. సో ఆ అమ్మాయి అదే అడిగితే అతను పాట రూపంలో చెప్తాడు గొప్ప వాళ్ళకు ఉండే కష్టాలు. అంటే కార్లు వస్తే వాటి మెయింటెనెన్స్ కూడా వస్తుంది. ఆ పాట మీరు చూసారో లేదో, ఆ పాటలో చూసాం సార్ కష్టాలు ఎలా ఉంటాయి గొప్ప వాళ్ళని. హీ గివ్స్ అన్ ఎగ్జాంపుల్. లోన్లీనెస్ పెరిగిపోతుంది, వాళ్ళ కష్టాలు వాళ్ళకు ఉంటాయి, ఇట్స్ ఆల్వేస్ ద సేమ్ అని ఒక పాట. అంటే వీ ట్రైడ్ సంథింగ్ డిఫరెంట్ దేర్. ఈవెన్ ఇన్ ద సాంగ్స్ ఆర్ డిఫరెంట్, స్టోరీస్ ఆల్సో డిఫరెంట్, డైలాగ్స్ ఆర్ డిఫరెంట్. ఈ స్టోరీని చూస్ చేసుకోవడానికి లేదు అంటే నాకు తెలిసి 100% మర్డర్ రిలేటెడ్ ఉంది అంటే 100% రీసెర్చ్ చేసే ఉంటారు చాలా స్ట్రాంగ్గా. సో అలాంటి ఎలిమెంట్స్ గురించి ఏమైనా చెప్పాలి అంటే ఏం చెప్తారు? స్టోరీ నాకు ఏవో స్టోరీలు ఎప్పుడో ఒకటి వస్తుందండి, అది రాసేస్తాను. ఇది సడన్గా ఎప్పుడో వచ్చింది, ఇట్ క్రాస్ మై మైండ్ అండ్ ఐ థాట్ ఓకే మర్డర్ మిస్టరీ ఇలా చేయొచ్చు. రాస్తున్నప్పుడు ఎవరు క్యారెక్టర్స్ ఉండరు, స్టోరీయే ఉంటుంది. స్టోరీ అయిపోయిన తర్వాత దెన్ ఐ స్టార్ట్ కాస్టింగ్, అప్పుడు వీళ్ళందరూ వస్తారు. సో రాజేంద్ర ప్రసాద్ దృష్టి పెట్టుకుని రాసిన స్టోరీ టైలర్ మేడ్ స్టోరీ కాదు. కొందరు డైరెక్టర్లు అలా రాస్తారు, నేను అలా రాయలేను. నేను స్టోరీ రాసి తర్వాత క్యారెక్టర్స్కి వెళ్తాను. ఆ సినిమాలో కాంట్రవర్షియల్ హీరోయిన్ కావాల్సి వచ్చింది, ఐ ఆప్టెడ్ ఫర్ శ్రీరెడ్డి అండ్ షీఈస్ జస్ట్ ప్లేయింగ్ అ రోల్. ఎస్. తనకి ఎలా అప్రోచ్ అయ్యారు, ఎలా చెప్పారు, తను ఎలా? మై మేనేజర్ అప్రోచ్డ్ హర్ అండ్ మేము మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరూ అనుకున్నప్పుడు ఎవరిని పెడదామని వి గాట్ హర్ ఆప్షన్. పెడితే తర్వాత కాన్సిక్వెన్సెస్ గురించి అసలు ఏం ఆలోచించలేదు, మైండ్ అంతా బ్లైండ్గానే వెళ్ళిపోయాము. మేనేజర్ త్రూ వెళ్ళాము, మాట్లాడాము, యా షీ అగ్రీడ్ అండ్ వీ డిడ్ ఇట్. సో మరి బయట నుంచి ఏమైనా కాల్స్ వచ్చాయా ఫిలింలో ఇలా శ్రీరెడ్డి గారు ఉన్నారని? ఏమీ రాలేదండి ఇప్పటి వరకు. నథింగ్. ట్రాల్స్ వచ్చినాయి, జనాలు ఎందుకున్నారు అండ్ వీళ్ళందరికీ తెలియదు కాబట్టి అలా అంటున్నారు. ఐ డోంట్ బ్లేమ్ దెమ్. వన్స్ దే వాచ్ ద మూవీ ఈ డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి. అంటే they will agree that yes, she is the only person who can fit to that role and everyone will agree. It's a small role, small comical role. అంటే యాక్చువల్గా కాన్సెప్ట్ అనేది ఒక మర్డర్ రిలేటెడ్ అని చెప్పారు. అంటే ఒక హయ్యర్ ఒక కోటీశ్వరుడు ఎలా ఉంటాడు అనేది ఒక చాలా క్లియర్గా చూపించారు. ఆ కార్ దిగడం కానీ, అతను వెళ్ళడం కానీ, డ్రెస్సింగ్ కానీ, ఎవ్రీథింగ్. సో దీనికి క్లైమాక్స్ అనేది టైటిల్ ఎలా చూస్ చేసుకున్నారు? అంటే పెట్టడానికి ఒక రీజన్ ఉంటుంది కదా. సో దిస్ ఏ వెరీ న్యూ 1.5 hour మూవీ అండి. I decided to tell everything directly, తిప్పి చెప్పకుండా. సో 1.5 hour మూవీలో మీకు డైరెక్ట్గా ఎక్కడ ఒక సీన్ అనవసరం అనిపించదు, కానీ ప్రతి సీన్లో మీకు క్లూ ఇస్తా వెళ్తున్నప్పుడు అన్ని క్లూస్ మీకు సాల్వ్ అయ్యేది క్లైమాక్స్లోనే. ఓన్లీ బిఫోర్ ద రోలింగ్ టైటిల్ స్టార్ట్ యూ విల్ నో వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెన్. సో ఐ థింక్ క్లైమాక్స్ టైటిల్ ఈజ్ యాప్ట్. అంటే జనాలకి ఎలాంటి క్యూరియాసిటీ ఉంటుందంటారు? లైక్ అంటే నెక్స్ట్ ఏంటి, ఏం జరగబోతోంది అనే ట్విస్ట్లు కొన్ని ఉంటాయి. అర్థం కాకుండా క్యూరియస్గా ఉంటుంది, ఎండింగ్కి మొత్తం అర్థమవుతుంది. స్టోరీని ఎక్కడ రీసెర్చ్ చేశారు సార్? అంటే మీకు ఎలా థాట్ వచ్చింది? అంటే లైక్ ఇది చెయ్యాలి, ఫిలింగా తీయాలి అనిపించడానికి కొన్ని రీజన్స్ ఉంటాయి లైక్. సో అలాగే రీజన్ రావడానికి నా ఫస్ట్ ఫిల్మ్ డ్రీమ్, దట్స్ మోర్ లైక్ ఏ ఫిలిం ఫెస్టివల్ మెటీరియల్ విచ్ గాట్ సెవరల్ అవార్డ్స్. అది మీరు చూస్తే మీకు ఐడియా వస్తుంది. నేను స్టోరీ రాస్తున్నప్పుడు బ్లైండ్గా రాసేస్తాను, ఒక సెక్షన్ ఇంప్రెస్ చేద్దామని కానీ అలా నేను రాయలేను. బ్లైండ్గా రాసేసి ఐ షుడ్ గెట్ ఇంప్రెస్డ్ అంతే. ఇది కూడా అలానే రాసేసాను. తర్వాత మిగతా ప్రాసెస్ అన్ని స్టార్ట్ అయింది. సో ఫస్ట్ ఐ హ్యావ్ టు బీ కన్విన్స్డ్ అబౌట్ ద స్టోరీ విచ్ ఐ హ్యావ్ రిటర్న్ ఫుల్లీ, దెన్ ఐ స్టార్ట్ ద ప్రొడక్షన్. మూవీ చేద్దామని నేను రాయను, స్టోరీగా రాసేసి ఆ తర్వాత మూవీ గురించి ఆలోచించడం. సూపర్. సో మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి సార్? లైక్ సైన్స్, మెడికల్, ఆ బ్యాక్గ్రౌండ్ వదిలేసి ఐ కేమ్ ఇన్ టు మూవీస్ బికాస్ ఆఫ్ ప్యాషన్. అదే అవార్డ్స్ వచ్చిన తర్వాత అలా కంటిన్యూ అయ్యి ఇప్పుడు ఈ సినిమా.
ఇప్పుడు ఈ సినిమా ఇలా ఎక్కడ ప్రాపర్? హైదరాబాద్ అండి, లేకపోతే ఐఎమ్ ఎవ్రీవేర్. నేను ఇప్పుడు యూఎస్లో ఉంటున్నాను, ఆ సినిమా తీసినప్పుడు యూరోప్లో ఉన్నాను. సో తిరుగుతూ ఉంటాను. ఇప్పుడైతే ఇక్కడే ప్రజెంట్ అయితే ఇక్కడ, హైదరాబాద్. కానీ ప్రాపర్ ఎక్కడ? ప్రాపర్ అంటే పుట్టిందా? పుట్టింది మా ఫాదర్ది కడప. కడప, ఓకే. సో అందుకే ఈ సినిమా కూడా ఆ స్టైల్లో ఏమైనా ఉండవు? ఏం లేదు, ఏం లేదు. ఆ స్టైల్ అసలు లేదు. అక్కడ ఎప్పుడు లేను కాబట్టి ఆ స్టైల్ రావట్లేదు. ఎందుకు సార్ ప్యాషన్? లైక్ అంటే ఒక డైరెక్ట్ చేయాలి ఫిలిం అనేది అంటే మంచి మెడికల్ అనేది అంత ఇది కాదు, అది కూడా చాలా టఫెస్ట్. అది ఎంత మైండ్ ఉండాలి, ఎంత నాలెడ్జ్ ఉండాలి మెడికల్కి వెళ్ళాలి అంటే. ఐ మీన్ తెలుగు తమిళ్ మన స్టేపుల్ డైట్ కదండి మూవీస్. ఎస్, మనం చదివేది పేరెంట్స్ కోసం, లాస్ట్కి ఇక్కడికే వస్తాం. ఒక వేనో ఇంకో వేనో వీ హ్యావ్ టు గెట్ అసోసియేటెడ్ విత్ ద మూవీస్. సమ్వే హీరో అవుదాం అనుకుంటారు డైరెక్టర్ ప్రొడ్యూసర్, సమ్వే వీ హ్యావ్ టు గెట్ అసోసియేటెడ్ బికాస్ వీఆర్ సినిమా అన్నది మన పార్ట్ అండ్ పార్సల్ అయిపోయింది కదా లైఫ్లో. మనకున్నంత ప్యాషన్ ప్రపంచంలో ఎవరికి ఉండదు. అంతే. సో అంటే డిఫరెంట్ యూనిక్ డైరెక్టర్స్లో వన్ ఆఫ్ యూనిక్ థాట్స్ ఉన్న పర్సన్ అని నేనైతే అనుకుంటున్నాను. బికాజ్ అంటే డైరెక్టర్ అనే పర్సన్స్ కొంతమందిని మేము చేసి మాట్లాడినప్పుడు మాకు తెలిసింది ఏంటంటే ఒక స్టోరీ ఇలా రియల్గా ఉంది, సో నేను పలానా యాక్టర్ అనుకుని నేను స్టోరీ రాశాను, లేదు అంటే స్టోరీ రాసిన తర్వాత కూడా నాకు కొంత మైండ్ పెట్టుకొని ఇలా చేశాను అని చెప్పారు. బట్ బ్లైండ్గా కూడా తీయొచ్చు, బ్లైండ్గా కూడా వెళ్ళొచ్చు అనుకునే డైరెక్టర్స్లో చాలా రేర్గా ఉంటారు. సో అలాంటి డైరెక్టర్ మీరు ఒకరు. ఇట్ ఈస్ ఒక్కొక్కరికి ఒక స్టైల్ స్ట్రాంగ్ పాయింట్ ఉంటుందండి, స్ట్రాంగ్ పాయింట్ ఉంటుంది. సమ్ పీపుల్ కెన్ ఈజీలీ కన్సీవ్ వెన్ దే థింక్ అబౌట్ ఏ హీరో. ఒక హీరోని అనుకుంటే వాళ్ళకి స్టోరీ ఈజీగా వస్తుంది. కొందరికి హీరోయిజం నచ్చలేదు అనుకోండి, నాలాంటి వాళ్ళకి హీరోని అనుకుంటే నా స్టోరీ రాదు అసలు. యూ హ్యావ్ టు బిలీవ్ ఇన్ ద హీరోయిజం, దెన్ యూ కెన్ రైట్ హీరోయిజం. నా సినిమాలో ఇప్పుడు ఈ సినిమా ట్యాగ్ లైన్ విలన్ గెలుస్తాడు, ప్రతి సినిమాలో హీరో గెలుస్తాడు కదా, మన సినిమాలో ఎండింగ్కి విలన్ గెలుస్తాడు. అచ్చా, సో అలా వెళ్ళాము స్టోరీ. బా, విలన్కి కూడా రోజులు వచ్చేస్తున్నాయి సార్. అయితే ఎందుకు విలన్ ఓడిపోవాలి, ఈసారి గెలుస్తాడు. అంతేనా? ఓ మై గాడ్, విలన్కి కూడా రోజులు వస్తున్నాయి, వచ్చేసాయి. ఇంకేంటి, ప్రతి సినిమాలో హీరో గెలుస్తాడు, హీరో కాబట్టి విలన్ ఓడిపోతాడు. బట్ ఈ సినిమాలో విలన్ మాకందరూ కూడా అంటే మెయిన్ లీడ్స్ అంటే యంగెస్ట్ పీపుల్ ఎవరు కనిపించట్లేదు అందులో. లైక్ అంటే శ్రీరెడ్డి గారు ఒక స్పెషల్ ఎపీరియన్స్ అన్నారు కదా. దెర్ ఇస్ ఎ యంగ్ లవ్ పేర్ ఆ సినిమాలో స్టార్టింగ్లో కనబడతారు అంతే. వాళ్ళు మేజర్ పార్ట్ ఉంటారు. వాళ్ళు మేజర్ పార్ట్ వాళ్ళదే అంటారు. ఆ అమ్మాయిది ఎక్కువ ఉంటుంది, ఆ అమ్మాయి సాషా. ఏదో బాగుంది ఈ కాన్సెప్ట్ ఏదో. కానీ మాకు ఎక్కడ ట్రైలర్ మొత్తం మాకు కనిపిస్తున్న పర్సన్స్ ఎవరంటే పృథ్వీ గారు, శ్రీరెడ్డి గారు, యాక్చువల్లీ అదే అంటే అదే మేము రాజేంద్ర ప్రసాద్ గారు. ట్రైలర్ కట్ చేసినప్పుడు వీఆర్ ఫోర్స్డ్ టు కట్ ఇట్ ఇన్ అ వే వేర్ వీ కెన్ అపీల్ టు శాటిలైట్, వీ కెన్ అపీల్ టు ద పీపుల్. సో వీ ట్రై టు ఇంకోపరేట్ ద ప్యాడింగ్ మోర్. ఎవరైతే పెద్ద ఆర్టిస్టులు ఉన్నారో వాళ్ళని పెట్టేయాలని చెప్పి అలానే కట్ చేస్తారు ట్రైలర్ కట్ చేసే వాళ్ళందరూ కూడా. సో అందుకు మీకు వాళ్ళ రోల్ చిన్నదైనా వాళ్ళు ఎక్కువ కనపడతారు. వాళ్ళు చాలా చిన్న రోల్స్ అండి. ఓన్లీ సినిమాలో ప్రతి ఒక్కరిది చాలా చిన్నగా ఉంటుంది. సినిమా 1.5 hours, అవును, వచ్చి వెళ్ళిపోతూ ఉంటారు అంతే. సో నేను రాజేంద్ర ప్రసాద్ గారు ఉంటారు కదా, అతను మొత్తం సినిమా ఉంటారు. అది అతను కూడా వచ్చి వెళ్ళిపోతుంటారు. ఈజ్ ఎ ప్రొటాగనిస్ట్ హూ డ్రైవ్స్ ద స్టోరీ, సో హీ హ్యాస్ టు బి దేర్. లాట్ ఆఫ్ పీపుల్ ఆస్కింగ్ ఏంటంటే కొన్ని మీ ఇంటర్వ్యూస్లో చూసేటప్పుడు కింద కమెంట్స్లో కనబడుతుంది అంటే శ్రీరెడ్డి గారిని ఎందుకు పెట్టారు, మేము చూడం, ఫిలింకి వెళ్ళాం, ఇలాంటి చాలా కమెంట్స్ వచ్చాయి. సో అలాంటి వాళ్ళందరికీ కూడా చాలా బ్యూటిఫుల్గా ఆన్సర్ ఇవ్వాలి అంటే ఏం చెప్తారు? ఆల్రెడీ అదే అన్నాను, దేర్ ఆర్ టూ సెక్షన్స్ ఆఫ్ పీపుల్. ట్రాల్స్లో కొందరు శ్రీరెడ్డికి ఛాన్స్ ఇచ్చారంటే మీరు చాలా గొప్పవాళ్ళు. యాక్చువల్లీ నేను ఆ గొప్పతనం అసలు ఏది నా మైండ్లో లేదు. క్యారెక్టర్ కాస్టింగ్ బాగుందని ఇచ్చా, ఓకే, పాజిటివ్ ఏదో వచ్చింది, దీనివల్ల ఏదో వచ్చింది అనుకొని తీసుకోవడం కాంప్లిమెంట్. అలానే ఇట్ సైడ్ కామెంట్స్లో శ్రీరెడ్డిని పెట్టారు కాబట్టి మేము సినిమా చూడము అన్నవాళ్ళు. ఇప్పుడు వాళ్ళకు కూడా నేను అదే చెప్తున్నాను, వన్స్ యూ వాచ్ ద మూవీ దెన్ యూ సే ద సేమ్ థింగ్, ఐ విల్ అగ్రీ. యూ విల్ నాట్ సే దట్. అంటే నేనేమంటానంటే పర్సనల్ లైఫ్ని సినిమాటిక్ లైఫ్ని కలపద్దు. ఇప్పుడు నాకు శ్రీరెడ్డి ఇష్టమా లేదా అని ఆలోచించి నేను తీసుకోను కదా. క్యాస్టింగ్కి పనికొస్తుందా, ఈ షీ ఫిట్స్ ఇన్ టు ద రోల్ అని ఆలోచించే తీసుకుంటా. నాకు నచ్చలేదని శ్రీరెడ్డిని తీసుకోలేదు కదా, ఆ థాట్ రాలేదు. సో ఐ థింక్ పీపుల్ కూడా అలా ఆలోచించకూడదు. ఎందుకు పెట్టారో ఒకసారి సినిమాకి వచ్చి చూస్తే దే విల్ సే దట్ ఎస్. కొంతమంది మాత్రం అసలు ఎందుకు పెట్టారు శ్రీరెడ్డి గారిని, ఆ రోల్ గురించి అయినా వెళ్ళాలి అనుకునే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. ఉంటారు ఇలా అనే వాళ్ళందరూ వస్తారనే అభిప్రాయం నాకు. అంటే ఇది ఫిలిం రిలేటెడ్ ఉంటుందా? నో, యాజ్ ఎ టోల్డ్ ట్రైలర్లో we just try to incorporate the best shots and create a new story out of it. So this trailer is nowhere related to the real story in the movie.
సో యుల్ ఇది మళ్ళీ కాన్సెప్ట్ వేరు. యూ సీ ఎ డిఫరెంట్ వర్షన్ అగైన్ ఇన్ ద మూవీ. సార్ ఎన్ని షేడ్స్ ఉన్నాయి సార్ ఇందులో? అంతే, అంటే సినిమాలో తీసి మంచి మంచి షార్ట్స్ తీసి ట్రైలర్ మేకర్స్ ఏం చేస్తారంటే దాన్ని ఒక స్టోరీలో మళ్ళీ ట్రై చేస్తారు. అలా వచ్చింది ఇది. మెయిన్ లీడ్ వీళ్ళిద్దరు, ఈ యంగెస్ట్ కపుల్. ఇప్పుడు ఆమె ₹1,00,00,000 అనింది. ఆ ₹1,00,00,000 ఏంటి అన్నది మీరు సినిమాలో ఇంకోలా ఉంటుంది. ఏంటి సార్ ఇంతకీ ₹1,00,00,000? ఆ ₹1,00,00,000 అని అదే నేను అడుగుతాను, ఏంటి సార్ దేనికా ₹1,00,00,000? ₹1,00,00,000 రాజేంద్ర ప్రసాద్ ఆమెకు ఆఫర్ ఇస్తాడు. ఐఎమ్ రివీలింగ్ ద స్టోరీ, ఇట్ డజంట్ మ్యాటర్. ఎస్, ఫర్ వాట్ అన్న చూడండి. ఇప్పుడే రివీల్ చేస్తానన్నారు, మరి ఐ రివీల్ యూ ద థింగ్. ఓకే, ₹1,00,00,000 ఆఫర్ ఇస్తాడు, ఆమె ₹1,00,00,000 దేనికి అని అడుగుతుంది. ఆ తర్వాత ఏమవుతుంది అనేది అక్కడే ఆపేసాం అంతే. తర్వాత ఏమవుతుందో ఏంటో. టుమారో, డే ఆఫ్టర్ టుమారో ఇస్ రిలీజ్. ఎస్. సో లైక్ ఈ కాస్టింగ్ అంతా కూడా అంటే రాజేంద్ర ప్రసాద్ గారు ఎక్స్పెషల్ టాటూస్ ఏంటి సార్ రాజేంద్ర ప్రసాద్ గారు? సో వీ యాక్చువల్లీ ఒక రిచ్ పర్సన్ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది, కాస్ట్యూమ్స్ ఎలా ఉంటుంది అని స్టడీ చేసిన తర్వాత వీ కేమ్ అప్ విత్ ఆల్ దీస్ థింగ్స్. గడ్డం కూడా ఒక ఇట్స్ ఏ స్టైల్, యూనో. కాస్ట్యూమ్స్, సాటిన్, ఫర్ కోట్, రకూన్ ఫర్, అన్నీ ప్రతి ఒక్కటి. టాటూస్ కూడా వన్ ఆఫ్ ది బిలియనీర్ ఇన్ యూరోప్ అలా చేస్తాడు. అన్నీ తీసుకొని వీ ట్రై టు డిజైన్ చేంజ్ హీరోగా. అందుకే మీకు ఆ లుక్ కనబడుతుంది. దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ బిహైండ్ దట్. షూట్ లొకేషన్ అంతా ఎక్కడ సార్? హైదరాబాద్ అండ్ ముంబై. సూపర్. అండ్ విజయమాలిని గారిది అంటే నేమ్ కూడా చాలా ఓపెన్గా చక్కగా చెప్పారు. అది అంటే షేడ్స్ ఉంటాయి అన్న టైప్లో చెప్పాం. అంటే ఎందరో మాల్యాలు ఉన్నారు, ఎందరో మోడీలు ఉన్నారు, స్కామ్స్ చేసే పీపుల్ చాలామంది ఉన్నారు, ఇతను ఒక కొత్త రకం స్కామర్ అన్న టైప్లో చెప్పారు. సో అంటే మరి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్లో ఉంది కదా. సో సినిమాలో మేము చెప్పినట్టు హీరో గారు హ్యాస్ 3 goals. పాపులర్ అవ్వాలి, సినిమా తీయాలన్నప్పుడు శ్రీరెడ్డి వస్తుంది, పాపులర్ అవ్వాలన్నప్పుడు ఒకటి వస్తుంది, పొలిటీషియన్ అవ్వాలన్నప్పుడు ఇంకో ఎపిసోడ్ వస్తుంది. సో 3 episodes ఉన్నాయి అక్కడ. సార్ నేను చెప్పడంలో మీరు 3 episodes చెప్పారు, ఇంకా ఏమైనా ఎపిసోడ్స్ ఉన్నాయా? అంతే. పొలిటికల్, ఫిలిం ప్యాషన్, పాపులర్ అవ్వాలి, సినిమా తీయాలి, పొలిటీషియన్ అవ్వాలి. ఈ 3 చేస్తాడు సినిమాలో అతను. బయట జనాల్ని మంచిగానే టార్గెట్ చేశారు సార్. అంటే సొసైటీలో మనుషులు ఉన్నారు, నేను పాపులర్ అవ్వాలి అంటే ఏం చేయాలి? డబ్బు సంపాదించాలి లేదా సినిమా చేయాలి, పొలిటికల్ అవ్వాలి. కాదు, ఇతను ఆల్రెడీ మల్టీ మిలియనీర్ అండి. కానీ పాపులారిటీ కావాలంటే ఏం చేయాలి? కొనుక్కోవాలి. మీకు ₹1,00,000 ఇచ్చి ఇంటర్వ్యూ పెట్టించాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్, పాపులర్ అవుతాం. లేదా సినిమా సిటీ అంతానే హోర్డింగ్స్ వేయించాను అనుకోండి, పాపులర్. ఎవడో వేయడానికి జుట్టు పిక్కుంటారు, అదే అక్కడ యాడ్లు వేసాయి. సో ఆటోమేటిక్గా పాపులర్. అట్లాంటి పనులు చేస్తుంటాడు. పాపులర్ అవడం కోసం ఏవో చేస్తాడు, సినిమా తీస్తాడు. సినిమా తీయాలంటే ఏం చేయాలి? నన్ను చూస్తే ఎవడు రావడం శ్రీరెడ్డిని పెట్టుకుంటాడు. సెకండ్. థర్డ్, పొలిటీషియన్ అవ్వాలంటే ఏం చేయాలి? వింత పథకాలు తీసుకొస్తాడు. అక్కడ పొలిటికల్ సెటర్ వాడా. ఇన్ని థాట్లు ఎలా వచ్చాయి సార్? మిమ్మల్ని బాగా ఏదో గట్టిగా లేదండి, స్టోరీ రాస్తున్నప్పుడు వచ్చేస్తుంది అంతే. దాని గురించి సార్ స్టోరీ రాసినప్పుడు అలాగా కాదు సార్. అంటే మేబీ రావచ్చు, కానీ అంటే కరెక్ట్గా జనాలు మైండ్ సెట్స్ ఎలా ఉంటాయి, వాళ్ళ థాట్స్ ఎలా ఉంటాయి, వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి, ప్రతి ఒక్కళ్ళు కూడా ఏంటంటే పాపులర్ అవ్వాలన్న ఉద్దేశంతో మాత్రమే ఇప్పుడు బ్రతకాలని చూస్తున్నారు జనాలు. ఏదో నార్మల్గా గోయింగ్ లైఫ్ ఎవరికి నచ్చట్లేదు, ఖచ్చితంగా పాపులారిటీ కావాలి అని. నిజంగానే సినిమా హిట్ అవ్వాలి అంటే శ్రీరెడ్డి లాంటి వాళ్ళని పెడితే సినిమా చూస్తారు. అంటే ఈ థాట్ మీద లేకపోతే స్టోరీ? నేను స్టోరీ రాస్తున్నప్పుడు క్యాజువల్ అండ్ ఇందులో ఏముంది, ఇప్పుడు మీరున్నారు, నేనున్నా. ఫర్ ఎగ్జాంపుల్, నేను హీరో అవుదాం, నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నేను హీరో అవుదాం అనుకున్నాను. నన్ను చూసి ఎవడైనా టికెట్ కొంటాడా? ఎవడో అంటాడు. నా పక్కన సమంతను ఎవరినో పెట్టా, వస్తారు. సో సింపుల్ థాట్ అక్కడ. ఇట్స్ నాట్, అది మామూలుగా కామన్ సెన్స్ అని. ఓ బాగుంది. ఓకే, సో ఇంకా అంటే ఎలాంటి ఎలిమెంట్స్ చూడొచ్చు అంటారు ఫిలింలో? ఇట్ విల్ బి గుడ్ అండి. అంటే ఇట్స్ ఎ వెరీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎ స్టోరీ. ఇట్స్ ఎ మర్డర్ మిస్టరీ. ఇట్ హ్యాస్ సెవరల్ ఎలిమెంట్స్. దట్స్ వై వీ కాల్ ఇట్ ఏ హైబ్రిడ్ జానర్ అన్నా నేను. ఒక లవ్ జానర్ ఎన్ని కాకుండా దేర్ ఆర్ సెవరల్ లేయర్స్ కాబట్టి హైబ్రిడ్. సార్ ఎందుకు ఇందులో విలన్ ఎవరు సార్? విలన్ గెలుస్తాడంటేనే రాజేంద్ర ప్రసాద్. సినిమా లాంగ్వేజ్లో నేను విలన్ అంటారు. అంటే అతను చనిపోతారేమో కదా? చూడండి తెలుస్తుంది. చనిపోతారు, అలానే గెలవకూడదని ఏం లేదు కదా. విలన్ గెలవచ్చు కదా. ఆఖరికి విలన్ గెలుస్తాడు అంతే. ఎలా విలన్ గెలుస్తారు, గెలవాలి అని అతని కోరిక గెలుస్తాడు. సో రాజేంద్ర ప్రసాద్ గారు స్టోరీ చెప్పేటప్పుడు, నరేట్ చేసేటప్పుడు అతను చెప్పిన మాటలు కానీ, అతను ఎలా రిసీవ్ చేసుకున్నారు, షూట్స్ టైంలో కానీ, సెట్స్లో కానీ ఎలా చేసేవాళ్ళు? హీఈస్ వెరీ గుడ్ అండ్ ఈజ్ అ సింగిల్ టేక్ ఆర్టిస్ట్. గ్రాస్పింగ్ ఫాస్ట్ ఉంటుంది బికాజ్ ఈజ్ వెరీ ఎక్స్పీరియన్స్డ్. నేను ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయకపోయినా కూడా పట్టేస్తారు. ఈజీ టు వర్క్.
అండ్ హీ గివ్స్ స్పేస్ టు ద డైరెక్టర్. పెద్ద పెద్ద క్రియేటివ్ డైరెక్టర్స్ వర్క్ చేశారు కాబట్టి ఆ క్రియేటివిటీకి అతను అడ్డు చెప్పడు. కొత్త థాట్ వస్తే ఇలా వద్దు అని ఎప్పుడు చెప్పలేదు. సో ఇనేవే ఒక సినిమా అలా రావడానికి వాళ్ళు చాలా ప్రోత్సాహం ఇస్తే కానీ అవ్వదు. అంటే మాకు అందరికన్నా రాజేంద్ర ప్రసాద్ గారి గెటప్స్ మాత్రం నిజంగా అసలు హైలీ చాలా రిచ్, ఒక యుఎస్ ప్రెసిడెంట్స్ కానీ వాళ్ళు ఎలా ఉంటారో అలా చూపించారు. అంటే గడ్డం కానీ, బియర్డ్ కానీ, మీసాలు కానీ, హెయిర్ కానీ అంత వైట్లో పెట్టేశారేంటి సార్? అంటే నిజంగా అంత వైటా ఏంటది? అంటే వైట్ కలర్లో ఉంటుంది. యాజ్ ఐ టోల్డ్ యూ, వైట్ ఈజ్ అగైన్ ఏ రిచ్ పర్సన్స్ కలర్ దీస్ డేస్. సార్ రిచ్ పర్సన్స్ అందరు బియర్డ్స్ వైట్లోనే ఉంటాయి. నేను అదే మేము అందరం డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఆలోచించి చేసింది. రిచ్ పర్సన్స్ ఎలా ఉంటారని చూసి అందరినీ చూసి ఆ రిచ్ పర్సన్లో కొంచెం క్యూరియస్ రిచ్ పర్సన్ ఉండాలి కదా. ఈ మధ్య సమ్ పీపుల్ డై హెయిర్ వైట్. ఐ డోంట్ నో ఇఫ్ యూ నోటీస్ ద సిల్వరీ వైట్ హెయిర్ డై చేసుకోవడం ఇవన్నీ చేస్తుంటారు వాళ్ళు. అందులో ఇది ఒక గడ్డం అనేది స్టైల్గా తీసుకు. సార్ మన ఇండియన్ రిచ్ పర్సన్ ఏనా లేకపోతే కంట్రీ రిచ్ పర్సన్? ఇండియన్ రిచ్ పర్సనే, బాగా రిచ్ ఇండియన్ పర్సన్. బాగా ఇక కొన్ని యాడ్ చేశానులేండి. అంటే మామూలు రిచ్ పర్సన్ ఒకలా ఉంటారు, బాగా ఈజీ బిలియనియర్ కదా, కొంచెం పర్వర్టెడ్ థాట్స్ వస్తాయి అతను. సార్ ఎప్పుడు ఇండియాలో ఇంత హైయెస్ట్ రిచ్ పర్సన్ నేనైతే చూడలేదు సార్. ఈసారి చూడండి సినిమా. అంటే మీ రీసెర్చ్లో నిజంగానే మన ఇండియన్ రీసెర్చ్ చేస్తున్నప్పుడు ఎలా చేస్తామంటే ఐ టెల్ యూ, స్టోరీకి బౌండరీస్ ఇమాజినేషన్స్ ఉండవు, బౌండరీస్ ఉండవు, రాసేసుకుంటూ వెళ్తాం. ఓకే, దెన్ వీ ట్రై టు బ్రింగ్ సమ్ రియలిజం ఇన్ టు ఇట్. సో ఓకే, రిచ్ పర్సన్ ఎలా చేయొచ్చు అని రకరకాల షేడ్స్ వేసుకుంటాం. వేసుకుని రొటీన్గా అనిపించింది అనుకోండి, ఇటువంటి కొన్ని కొత్తవి తీసుకొస్తాం అంతే. ఇప్పుడు మీకు క్యూరియాసిటీ ఎందుకు వచ్చింది? ఆ కొత్తదనం వల్లే వచ్చింది. నేను ఇండియన్ రిచ్ పర్సన్ పెడితే మీకు రాదు. ఆ డ్రెస్ కలర్ కాంబినేషన్స్ కూడా చాలా హైలీ. ఐ హావ్ టు గ్రాబ్ యువర్ అటెన్షన్ బై హుక్ ఆర్ క్రూక్, ఏదో ఒకటి చేయాలి. సో ఈ డిజైనింగ్ కాస్ట్యూమ్ డిజైనర్ ఎవరు సార్? అసలు నిజంగా అద్భుతంగా చేశారు అతను రాజేంద్ర ప్రసాద్ గారికి అయితే. యా, ఇట్ గోస్ టు ద హోల్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ బికాజ్ అన్నీ ముందు చేసుకొని తర్వాత డిజైనర్కి ఇచ్చి కాస్ట్యూమ్ అతను బాగా చేశాడు. సో ఇట్స్ ఏ టీమ్ వర్క్ అండి. ఎస్, అతనికి కూడా కరెక్ట్గా అలా ఫిట్గా ఉన్నాయి కాస్ట్యూమ్స్ అన్నీ కూడా అసలు చాలా అద్భుతంగా. వెరీ నైస్. టాటూస్ అంటే అది రియల్గా టాటూస్ కాదు కదా సార్? అది అంటే అదే ఏ రోజుకి ఆ రోజు వేస్తారండి, మళ్ళీ షూటింగ్ అయిపోయిన తర్వాత వెళ్ళిపోతారు, మళ్ళీ రిమూవ్ చేసేసుకోవచ్చు. కానీ సీరియస్లీ అంటే షూట్ లొకేషన్ అంటే బిఫోర్ లాక్డౌన్ బిఫోర్ సార్ ఇది తీసింది? లాక్డౌన్, ఎస్, షూట్ హ్యాపెండ్ బిఫోర్ ద లాక్డౌన్. అంటే మీ స్టోరీకి రాజేంద్ర ప్రసాద్ గారే ఖచ్చితంగా ఫిట్ అని అంటే ఎలా క్యాచ్ చేసుకున్నారు మీరు? అంటే ఇప్పటి వరకు అతన్ని మేము ఇంత హై రిచెస్ట్ పర్సన్ లెవెల్ రోల్ చూడలేదు అతన్ని ఇప్పటి వరకు. అంటే ఇంకెవరున్నారు చెప్పండి ఒకసారి, జస్ట్ థింక్ అబౌట్ ఇట్. 60 year old ఇటువంటి రోల్ని క్యారీ చేసే వాళ్ళు తెలుగు ఇండస్ట్రీలో ఎవరున్నారు? ఓకే, ఖచ్చితంగా 60 years ఉండాలి. ఆ రోల్ ఏజ్, ఇద్దరు పెద్ద పిల్లలు, అతని ఏజ్ ఆ సినిమాలో ఇంకెవరున్నారు? ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. యా, అతనికి 2 భార్యలు ఉంటారు, పిల్లలు ఉంటారు, కానీ ఇద్దరు. కానీ అతను ఇంట్లో ఉండడు, స్టార్ హోటల్లోనే ఉంటాడు ఎప్పుడు. అందులో పైన స్వీట్ రూమ్ తీసుకొని అక్కడే ఉంటాడు 7 star హోటల్లో. సడన్గా చచ్చిపోతాడు. ఆ స్టార్ హోటల్ రూమ్లో 500 కోట్లు పెట్టుంటాడు, అవి కూడా పోతాయి. హూ టుక్ ద మనీ, హూ కిల్డ్ హిమ్ ఇస్ అ స్టోరీ. సార్ ఇది మామూలుగా రాసి ఉంటారు సార్, మీరు ఏదో స్టోరీ ఖచ్చితంగా రీసెర్చ్ చేసే రాసి ఉంటారు. ఇక్కడ ఇట్లాంటి ఎవరైనా జరిగినాయి? ఐ డోంట్ నో, ఐ రియలీ డోంట్ నో. దిస్ ఇస్ ఫిక్షనైజ్డ్ అండి. ఎవ్రీ ది స్టోరీ ఇస్ కంప్లీట్లీ ఫిక్షనైజ్డ్. ఫిక్షన్, నో రియల్ ఇన్సిడెంట్ కాదు ఇది, కంప్లీట్ ఫిక్షన్. అంటే దొంగతనం చేయడం, చంపేయడం ఇదంతా కూడా అది ఎవరు ఏంటి అనేది సస్పెన్స్. అదే అంతే, అదే దట్ ఇస్ ద డ్రైవింగ్ స్టోరీ. యా, బాగుంది సార్. అంటే ఫైనల్గా స్టోరీ ఎలా ఉండబోతుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చు? కొత్తగా ఉంటుంది, ప్రతి డైలాగ్ కొత్తగా ఉంటుంది, ప్రతి సీన్ కొత్తగా ఉంటుంది. దట్ వే యూ విల్ ఎంజాయ్. హిట్ అన్నది ఆ తర్వాత విషయం, బట్ యూ విల్ గెట్ ఎ న్యూ వెరైటీ మూవీ. అందరికీ ఒక క్లైమాక్స్గా, అందరికీ ఒక క్లైమాక్స్ ఇస్తారని, సస్పెండ్ క్లైమాక్స్ ఇస్తారని చూస్తున్నాం. తప్పకుండా సూపర్ హిట్ అవ్వాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మంజుష, థ్యాంక్స్ ఫర్ యర్ టైం. థ్యాంక్ యూ సార్. హలో అందరికీ నమస్తే, నేను మీ సవారి నందు. ఫర్ అ లాట్ ఆఫ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు Mirror TV. Hi, this is Nagashaurya and please subscribe to Mirror TV.